నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ మే డే శుభాకాంక్షలు. మే డేను 1923లో మొదటిసారి భారతదేశంలో మే డేను పాటించడం జరిగింది. 1920 సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండే మే డేను పాటించడం జరుగుతుంది. జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంది అంటే, కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం. మేడే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు. 19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడిదారులు శ్రామికులతో బానిసల్లాగా పనిచేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయించేవారు. పని స్థలాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా శ్రమ దోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మేడే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ 8 గంటల పని దినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం. హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం. మేడే ఒక చారిత్రాత్మకమైన చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగు ప్రసాదించిన రోజు. శ్రమను రోజుల తరబడి దోచుకున్న ఆ సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి, ఈ చాకిరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడి చివరకు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు రీక్రియేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్నారు. చికాగో పోరాటం కంటే ముందు భారతదేశంలో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అయితే ఆ పోరాటం విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1923లో మొదటిసారిగా భారతదేశంలో మేడేను పాటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడు కార్మికులు ఐక్యంగా మేడేను పాటిస్తున్నారు. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాలు కార్మిక చట్టాల అమలుకు నోచుకోవడం లేదు. భారతదేశ పురోగాభివృద్ధిలో కార్మికుల యొక్క పాత్ర చాలా కీలకమైనది. వీరు కష్టించి పనిచేయడం ద్వారానే మన భారతదేశ నవ నిర్మాణం అనేది సాధ్యమవుతూ ఉంది. భవన కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులుగా, వ్యాపారస్తులుగా, అనేక రకాలైనటువంటి పనులు చేసే వ్యక్తులుగా మన భారతదేశంలో ఈ కార్మిక వ్యవస్థ చాలా కీలకమైనది. వ్యవసాయదారుడు ఉంటే ఆ వ్యవసాయదారుడి వెనకాల ఎంతోమంది రైతు కూలీలు, నాట్లు వేసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, మందు జల్లేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు వారి వెనక ఉన్నారు. అందమైన కట్టడాల వెనక ఎంతోమంది భవన కార్మికుల యొక్క నైపుణ్యం, వాళ్ళ యొక్క స్కిల్ అనేది కనబడతా ఉంది. ఒక ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి, ఉత్పత్తి జరుగుతూ ఉంది, పరిశ్రమలు సక్రమంగా నడుస్తున్నాయంటే అనేక మంది కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వెల్లర్లు, ఇట్లా రకరకాల ఇంజనీర్లు, ఇట్లా అనేక మంది కార్మికులు పనిచేయడం ద్వారానే పరిశ్రమలు విజయవంతంగా ముందుకు వెళ్తూ ఎంతో ఉత్పత్తిని సాధిస్తూ దేశ పురోగాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది చిన్న చిన్న వర్తకులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసేవాళ్ళు, వివిధ రకాలైనటువంటి యంత్రాలు తయారు చేసేవాళ్ళు, ఇట్లా మనిషి అవసరాలకు అనుగుణమైనటువంటి దైనందిక జీవితంలో అవసరమైన ప్రతి వస్తువు, ఆట బొమ్మల నుండి, ఆట వస్తువుల నుంచి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను ప్రజలకు అందించడం, మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేంత స్థితిలో ఈరోజు ఉన్నామంటే దానికి గల కారణం ప్రధానంగా కార్మికులు.
ఇలా అనేక రంగాలు, విద్యా వ్యవస్థలో, విద్యుత్ శాఖలో, భవన నిర్మాణ కార్మికులు, ఇట్లా అనేక రంగాల్లో అనేక మంది కార్మికులు అందరూ సమిష్టిగా వారి వారి పనులు సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టే దేశం పురోగాభివృద్ధిగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో కార్మికుల యొక్క పనివేళలు, కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, కార్మికుల యొక్క హెల్త్ కార్డ్స్, కార్మికులకు సంక్షేమానికి సంబంధించినటువంటి దానికి ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేయాలి. వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అనేకమైనటువంటి నూతన ప్రణాళికలు మరి చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ మేడే అనేది చాలా అందరూ జరుపుకోవాల్సినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పండుగ. ప్రతి కార్మికుడు తోటి కార్మికుడిని గౌరవించుకోవాలి. శరీరంలో ఉన్న ప్రతి అవయవం ముఖ్యమైనది, దేని పని దానిది. అట్లే భారతదేశంలో అనేక రకాలైనటువంటి పని చేసేటటువంటి కార్మికులందరూ కూడా ఒకే శరీరముగా మరి ఐకమత్యంతో కలిసికట్టుగా వారి యొక్క హక్కుల కోసం ఎప్పటికప్పుడు మరి వారు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అందరికీ కూడా మరి దేశాభివృద్ధిలో వీరి యొక్క పాత్ర చాలా కీలకమైందని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వ్యక్తి యొక్క వృత్తిని మనం గౌరవించాలి, ప్రతి ఒక్క వర్కర్ని గౌరవించాలి. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ కార్మికుడైనా సరే వారిని మనం గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. అందరికి కూడా మేడే శుభాకాంక్షలు.